నమస్తే. సార్ మీ పేరు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి గారు. సార్ ఏంటి సార్ నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి విజయసాయి రెడ్డి గారు బరిలోకి దిగడం జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు సార్ నెల్లూరు రాజకీయం? ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారిని మన నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించారో అప్పుడే ఎంతోమంది పార్టీ మారాలని చూసే వాళ్ళందరూ కూడా మన పార్టీలోనే నిలిచిపోయారు. ఆయన ఒక సింహంలాగా మన నెల్లూరు పార్లమెంట్కి వస్తున్నారు. ఆయన వచ్చిన దానివల్ల నెల్లూరు జిల్లా రాజకీయాలే మారిపోయాయి. 100% మన విజయసాయి రెడ్డి గారు 100% ఆయన గెలుపు తథ్యం. అలాగే మాది కోవూరు నియోజకవర్గం ప్రసన్న కుమార్ రెడ్డి 100% ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఆయన దాన ధర్మాలు కానీ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఆయన సేవ చేశాడు. అటువంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాలని నియోజకవర్గం అంతా ఎదురు చూస్తుంది. సార్ మరి విజయసాయి రెడ్డి గారు నాన్ లోకల్ వ్యక్తి గెలవగలరంటారు? ఇప్పుడు ఆయన నాన్ లోకల్ అనేది ఏం కాదు. ఆయన నెల్లూరు జిల్లా తాళపూడి ఆయన గ్రామం. ఆయన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన మిగిలిన ఎవరు ఏ నాయకుడు కూడా సొంత గ్రామం మీద దృష్టి పెట్టరు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. అదేవిధంగా ఇప్పుడు మన నెల్లూరుని కూడా ఎంతో డెవలప్మెంట్ చేస్తారని ఆయన ముందుకు వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంకా ఏదో చాలా ఇండస్ట్రియల్గా కూడా చాలా డెవలప్ చేస్తానంటున్నాడు. సార్ రింగ్ రోడ్ వల్ల నెల్లూరు ప్రజలకు ఉపయోగాలు ఏంటంటారు మీకు తెలిసినంత? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంతకుముందు ఫస్ట్ 15 years బ్యాక్ బైపాస్ రోడ్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్. దాన్ని అటు ఇటు చాలా పెరిగిపోయింది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. దాని చుట్టూ కూడా ఎంతో డెవలప్ అయింది. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో ఇప్పుడు దూరంగా ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఆ చుట్టుపక్కల కూడా ఇండస్ట్రియల్గా కానీ ఎంతో నెల్లూరు చాలా అభివృద్ధి చెందుద్ది. మన విజయసాయి రెడ్డి గారు ఏంటంటే దగదర్తిలో కూడా ఎయిర్పోర్టు వచ్చేదానికి కూడా ప్రయత్నాలు చేస్తాడు, హామీ ఇచ్చాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ మనం ఎంపీగా రావడం మన అదృష్టము. గవర్నమెంట్లో కూడా ఆయన ఎంతో పలుకుబడి ఉంది. అటువంటి వ్యక్తి అందరూ మనస్ఫూర్తిగా ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తారని నేను చేస్తున్నాను. సార్ మరి ఇప్పుడు సార్ విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ఏవైతే 5 హామీలు ఉన్నాయో ఈ 5 హామీలు పూర్తి చేయగలరంటారు? ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మీద ప్రజలందరికీ కూడా ఎంతో నమ్మకం ఉంది. తప్పకుండా చేస్తాడని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన్ని ఈసారి తప్పకుండా గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా తప్పకుండా వస్తుంది. నిన్న జరిగిన సిద్ధం సభ కావాలో విశేష స్పందన, అంత జనాలు కూడా అసలు రావడం చాలా సంతోషంగా చాలా జనాలు కూడా వచ్చారు. వాస్తవంగా ఆడున్న ప్లేస్ కూడా చాలా ఎంతోమంది రోడ్ల మీద అటు నిలిచిపోయారు. అంత జనాలు రావడం అదే ఆయన గెలుపుకి నాంది అని మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.